నేటి తరం యువతలో శుక్ర కణాల సంఖ్య మందగించి సెక్స్ సామర్థ్యం తగ్గిపోతుందని కొన్ని గణాంకాలు చెబుతున్నాయని విశాఖపట్నంలోని సీనియర్ వైద్యులు కూటుకుప్పల సూర్యారావు అంటున్నారు. ప్రస్తుత యువతలో మారుతున్న ఆహారపు అలవాట్లు, సరైన నిద్ర లేకపోవడం, అధిక ఒత్తిడి వలన ఈ సమస్యలు తలెత్తుతున్నాయని అంటున్నారు. యుక్త వయసు నుండి జాగ్రత్తలు తీసుకోకపోతే భవిష్యత్తులో అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని అంటున్నారు. ముఖ్యంగా సాఫ్ట్వేర్ చేస్తున్న యువత జాగ్రత్త వహించాలని అంటున్నారు. ఉదయం నుండి సాయంత్రం వరకు పడుకోవడం, రాత్రంతా ఉద్యోగాలు చేయడం వలన అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని అంటున్నారు. మద్యం, డ్రగ్స్ చిన్నతనం నుండి అలవాటు చేసుకోవడం ద్వారా ఈ సమస్యలు వస్తున్నాయని అంటున్నారు. మంచి ఆహారం తీసుకోవడం, సరైన నిద్ర పాటిస్తే ఎటువంటి సమస్యలు తలెత్తవని అంటున్నారు. సెక్స్ సామర్థ్యం తగ్గుతుందనేటటువంటి గణాంకాలు భారతదేశంలో ఇటీవల కాలంలో గత 10 ఏళ్లలో చాలా హెచ్చుగా వచ్చాయండి. దానికి మేము ఒక సంస్థ ద్వారా పరిశోధన చేశాం. అందులో ఆహారపు అలవాట్ల వల్ల ఎక్కువగా జంక్ ఫుడ్ తినడం, పెస్టిసైడ్స్ అంటాం, అంటే ఈ కూరలు తర్వాత పండ్లు వీటి మీద క్రిమిసంహారక మందులు వేసినందువల్ల అవి మనిషి జీన్స్లోకి వెళ్ళిపోయినందువల్ల అది ఏం చేస్తుందంటే వీర్య కణాలు తయారైనటువంటి ప్రాంతాన్ని మీద కూడా ప్రభావం చూపించి వీర్య కణాల సంఖ్య తగ్గిపోవడం, తర్వాత వీర్య కణాల తాలూకా పొటెన్సీ తగ్గిపోవడం. రెండవది, అనేక మంది యూత్ ఇటీవల కాలంలో రాత్రి కోటీసులు అయిపోవాలని కోరిక, ఒత్తిడి, ఎక్కడ లేని ఒత్తిడి, తెల్లవారులు కూడా నిద్ర లేకుండా ఉద్యోగం. ఈ బయోలాజికల్ క్లాక్ అంటాం మేము. మీరు డే టైం అంతా మీరు పని చేశారనుకోండి, నైట్ చక్కగా నిద్ర పడుతుంది. మీరు డే టైం అంతా పడుకొని ఈ రాత్రిపూట పనిచేసినటువంటి ఈ సాఫ్ట్వేర్ అనండి, లేకపోతే ఇంకొక నెట్వర్కింగ్ పీపుల్ అనండి, వాళ్ళకు కూడా ఏం జరుగుతుందంటే శరీరం కన్ఫ్యూజన్ పడిపోయి రక్త ప్రసరణ పురుషాంగాన్ని తగ్గువైపోతుంది. ఈ స్త్రీల్లో కూడా ప్రాబ్లం వచ్చింది. మాకు ఇటీవల కాలంలో అమ్మాయిలు కూడా వచ్చి సెక్స్ పట్ల విముఖత చూపిస్తున్నారు. అబ్బాయిలు అయితే అసలు పూర్తిగా పెళ్ళి సెక్స్ వద్దంటున్నారు. ఇదే పద్ధతి కొనసాగితే రానున్న 50 సంవత్సరాల్లో భారతదేశంలో అంటే సెక్స్ సామర్థ్యం గణనీయంగా తగ్గిపోయే ప్రమాదం ఉంది. అయితే ఎవరెవరైతే వేళకి భోంచేసి వేళకి నిద్ర పుచ్చుకొని డిసిప్లైన్డ్ లైఫ్ చేస్తూ మెడిటేషను, యోగా, పోషకాహారం తీసుకోవడము, నిజంగా ఎనటామికల్గా ప్రాబ్లం ఉంటాయి. కొన్నిసార్లు కొందరికి ఏమవుద్ది, వేరికోజ్ వెయిన్స్ అనేటువంటి ఉన్నటువంటి వారిలోనూ అటువంటి వారిలో కొందరికి ఈ స్పెర్మ్ కౌంట్ తగ్గడం జరుగుతుంది. అది మనం ఆపరేషన్ చేసి బాగు చేసేవచ్చు. అలా కాకుండా ఈ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్, తర్వాత ఏమో ఇర్రెగ్యులర్ వర్కింగ్ ఇవి ఉన్నటువంటి వారిలో మాత్రం చాలా అంటే రమారమి 30 to 40% యూత్లో ఈ స్పెర్మ్ కౌంట్ తగ్గిపోయి, దాన్ని ఇంగ్లీష్లో మేము అంటే మెడికల్గా ఈడీ అంటాము. ఈడీ అంటే ఏంటంటే ఎరెక్షన్ డిస్ఫంక్షన్, అంగస్తంభనే లోపం అయిపోతుంది వాళ్ళకి. అంటే అంగంలోకి రక్త ప్రసరణే రావటం లేదు. తర్వాత సైకలాజికల్ కూడా కొంత గ్రామం అంటే కొంత వర్గం ఒక 30% సైకలాజికల్. ఆ పోర్నోగ్రఫీ లాగా ఎందుకు చేయలేకపోతున్నామని వీడు రాయించుకుంటాడు. అది పోర్నోగ్రఫీ అనేది అది ఊహాజనితం. నిజంగా వాడు గంటకాలం స్త్రీని ఎంగేజ్ చేయడం అనేటటువంటిది అదంతా కూడా ఓన్లీ అట్రాక్షన్ కోసం పెట్టింది తప్ప మానవుడు ఎవడైనా సరే ఆరోగ్యవంతుడైనటువంటి వాడు 10 నుంచి 12 నిమిషాల దాకా సెక్స్లో పాల్గొగలుగుతాడు. ఈ పొర్నోగ్రఫీ వల్ల కూడా చాలామంది ఆ పిల్లలు ఒక స్టిగ్మా, అంటే నేను అలా చేయలేకపోతున్నానే, రేపు నా కాబోయే భార్యకి నేను ఇంతసేపు చేయలేకపోతే ఆవిడ ఎటువంటి బిహేవియర్కి వెళ్ళిపోతుందో. ఒకవేళ ఇప్పుడు చూడండి, ఇటీవల కాలం మనం చూస్తున్నాము, అనేక మంది భర్తలు మార్చినటువంటి భార్యలు, అనేక మంది భార్యలు మార్చినటువంటి భర్తలు. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఏంటి, సాటిస్ఫాక్షన్ లేకపోవడం. సో మానసిక ఒత్తిడి, పెస్టిసైడ్స్, బయోలాజికల్ క్లాక్ సరిగ్గా పనిచేయకపోయినటువంటి పరిస్థితులు, తర్వాత పొర్నోగ్రఫీ, తర్వాత చిన్నతనం నుంచే ఈ సెక్స్ పట్ల ఉన్నటువంటి ఆతృతనండి, క్యూరియాసిటీ అనండి, తర్వాతనేమో ఇంపేషెన్స్, ఓర్పు లేకపోవడం. ఈ కారణాల వల్ల యూత్లో రాను సెక్స్ సామర్థ్యం తగ్గిపోతుందండి.